హలో పేరెంట్స్, ఇవాళ టాపిక్ కొంచెం చిన్నదే కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ లేట్ మనము చాలా చిన్న పిల్లల్లో స్పీచ్ డిలేస్ అన్నవి ఎక్స్ట్రీమ్లీ కామన్గా చూస్తున్నాం. అంటే ఎప్పుడు చూడని కని విని ఎరగని అంత స్పీడ్లో ఇప్పుడు స్పీచ్ డిలేస్ అన్నవి డయాగ్నోజ్ అవుతున్నాయి. అలాగే అటెన్షన్ లేకపోవడం, ఎక్స్ట్రీమ్లీ పువర్ సోషలైజేషన్, అసలు ఆడుకోవాలనుకోకపోవడం, పేరెంట్స్తో కలవాలనుకోకపోవడం, ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాం. అదే కొద్దిగా పెద్ద పిల్లలు అంటే అప్పుడే స్కూల్కి వెళ్తున్న పిల్లలు అయితే హైపర్ యాక్టివిటీ, ఫోకస్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ అటెన్షన్, రూల్స్ ఫాలో అవ్వలేకపోవడం, పేషెన్స్ లేకపోవడం, ఇది కూడా మళ్ళీ చాలా కామన్గా చూస్తున్నాం. ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే టెంపర్ ట్యాంట్రమ్స్, చాలా స్టబ్బర్న్ బిహేవియర్స్, అస్సలు ఒబీడియంట్గా ఉండకపోవడం, స్కూల్ వర్క్ అంటే అసలు ఇంట్రెస్టే చూపించకపోవడం, ఇంకా కొంచెం పైకి వెళ్ళిన పిల్లలైతే కంప్లీట్గా అసలు మేము స్కూల్ రెఫ్యూజల్స్ అని, స్కూల్కి వెళ్ళమని, ఎక్స్ట్రీమ్లీ పువర్ సోషల్ రిలేషన్స్, అసలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సరిగా మాట్లాడకపోవడం, ఇవన్నీ చాలా చాలా కామన్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఎట్ అ వెరీ వెరీ హై రేట్. సో ఇన్ని శతకోటి ప్రాబ్లమ్స్కి మనం నిజంగా అసలు కల్ప్రిట్ ఏంటి అని ఆలోచిస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్ ఏంటి అంటే హై స్క్రీన్ టైమ్స్. అసలు ఎప్పుడు మనము ఊహించినంత ఎక్కువగా స్క్రీన్ టైం అన్నది లాస్ట్ డికేడ్లో పెరిగిపోయింది. ఎస్పెషలీ నెట్ ఎప్పుడైతే ఫ్రీ అయిందో, అందరి చేతుల్లో ఎప్పుడైతే ట్యాబ్స్ అండ్ ఫోన్స్ అనేవి ఆల్మోస్ట్ అసలు అది ఉండకపోతే వి జస్ట్ కెనాట్ ఇమాజిన్ అవర్ లైఫ్స్ అన్నట్టు అయిపోయిందో, అప్పటి నుంచి వెరీ హై స్క్రీన్ టైమ్స్ అన్నవి దే కాజింగ్ హ్యూజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కాకపోతే చాలామందికి తెలియంది ఏంటంటే అసలు స్క్రీన్ చూస్తే ఏమవుతుంది మన బ్రెయిన్లో అన్నది. సో అన్లెస్ వీ అండర్స్టాండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్, మనం దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోం. సో ఈ వీడియో మెయిన్గా అసలు స్క్రీన్ హైగా చూస్తున్నప్పుడు, అది ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లోడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఈవెన్ అడల్ట్స్ కావచ్చు, వాళ్ళు ఓల్డర్ పీపుల్ కావచ్చు, అసలు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే మన బ్రెయిన్కి ఏమవుతుంది అన్నది మనకి తెలియాలి. సో చాలామందికి ఈ వర్డ్ తెలిసే ఉంటుంది. దాని పేరు ఏంటంటే డోపమిన్ అనేది ఒక కెమికల్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్రెయిన్లో డిఫరెంట్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, మనం చేసే పనుల బట్టి, మనం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, మన పరిసరాలు బట్టి ఎక్సెట్రా. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ డోపమిన్. సో బేసికలీ ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, మీరు ఏదైనా కొత్త పని చేసినప్పుడు, ఆర్ మీరు ఏదైనా వర్క్ కొత్తగా నేర్చుకున్నప్పుడు, ఒక కొత్త గేమ్ ఆడినప్పుడు, ఒక అడ్వెంచరస్ పని చేసినప్పుడు, ఆర్ ఒక థ్రిల్ సీకింగ్ పని చేసినప్పుడు, లేకపోతే ఏదైనా చాలా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఆర్ కంటెంట్ ఇచ్చే పని చేసినప్పుడు, ఇది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వీ ఫీల్ దట్ హై. ఇప్పుడు మీరు ఒక గేమ్లో గెలిచారనుకోండి, మీకు వచ్చే హై ఏంటి? యూ ఫీల్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఒక కొత్త ఆర్ట్ నేర్చుకున్నారు, లేదు ఒక కష్టమైన పజిల్ ఏదైనా సాల్వ్ చేశారు, ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఆర్ అసైన్మెంట్ మీ ఇష్టం మీద మీరు కంప్లీట్ చేశారు, అప్పుడు మీకు వస్తున్న ఏదైతే ఒక మంచి ప్లెజరబుల్ సెన్సేషన్ ఉంటుందో, దానికి కారణం డోపమిన్ అనే ఒక కెమికల్. ఇది న్యాచురల్గా మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోగలదు. కాకపోతే ఇప్పుడు ఈ స్క్రీన్స్కి మనం ఎప్పుడైతే అడిక్ట్ అయిపోతున్నామో, ఇదే డోపమిన్ అనే కెమికల్ మనకి కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఒక రీల్ చూసినప్పుడు మీకు ఒక తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఆనందం ఉంటుంది, దాంట్లో డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ అది ఆఫ్ చేసిన వెంటనే యూ విల్ ఫీల్ ద నెక్స్ట్ ఇది చూడాలి అని. సో మళ్ళీ నెక్స్ట్ చూసినప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ కీప్స్ ఆన్ ఎస్కలేటింగ్ టు ద పాయింట్ దాట్ ఇప్పుడు మీరు 4-5 రీల్స్ చూసినా మీకు అది సరిపోవట్లేదు, ఇంకా చూడాలనిపిస్తుంది. మీరు గంట సేపు టీవీ చూసినా మీకు ఇంకా 2 గంటలు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్యాసివ్గా మీకు మీ బాడీ ప్రొడ్యూస్ చేసేసుకుంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎన్ అడిక్షన్. ఇట్ ఈస్ లైక్ కాదు, ఇట్ ఈజ్ అన్ అడిక్షన్. ఇప్పుడు అడిక్షన్ అంటే ఏంటి? మీరు ఒకవేళ సిగరెట్కో, లేకపోతే ఆల్కహాల్కో, లేకపోతే వీడియో గేమ్స్కో ఒక పిల్లోడు కానీ పెద్దవాళ్ళు కానీ అడిక్ట్ అయిపోయారంటే దాని అర్థం ఏంటి? ఎంతసేపు దాన్ని చేసినా వాళ్ళకి చాలు అని అనిపించట్లేదు. అండ్ ద మూమెంట్ దే స్టాప్ డూయింగ్ ఇట్, వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా చాలా లోలో ఫీల్ అవుతారు. ఎందుకంటే వెన్ దే ఆర్ స్టాపింగ్ దిస్, ఆ డోపమిన్ లెవెల్స్ అనేవి క్రాష్ అయిపోతున్నాయి బ్రెయిన్లో. సో బ్రెయిన్ ఈజ్ సేయింగ్ యూ ఆర్ వెరీ డల్, దిస్ ఇస్ వెరీ డిప్రెసింగ్ అని. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు? మళ్ళీ యూ ఓపెన్ ద సేమ్ థింగ్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. కానీ ఇప్పుడు ఏంటి? థ్రెషోల్డ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ స్మోకర్ ఉంటే 2 సిగరెట్స్తో వాళ్ళకి ఏదైతే ప్లెజర్ వస్తుందో, నౌ 5 సిగరెట్స్ ఆర్ ఆల్సో నాట్ గివింగ్ దట్. ఇంకా కొన్ని రోజుల తర్వాత 10 సిగరెట్స్ ఆర్ ఆల్సో నాట్ గివింగ్ దట్. దానివల్ల వాళ్ళు చైన్ స్మోకర్ లాగా మారిపోవచ్చు. సో సేమ్ థింగ్ విల్ హోల్డ్ గుడ్ ఫర్ దిస్. ఎప్పుడైతే మీరు హాఫ్ అన్ అవర్ స్క్రీన్తో మీకు ఏదైతే ప్లెజర్ వచ్చిందో,
నెక్స్ట్ టైం 1 అవర్ కూడా అది సరిపోదు. నెక్స్ట్ దాంట్లో 2 అవర్స్ కూడా సరిపోదు. అండ్ ద మొమెంట్ యూ షట్ డౌన్ ద స్క్రీన్స్, మీ బ్రెయిన్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఇట్ ఈస్ క్రేవింగ్ ఫర్ దాట్. అది లేకపోతే నేను ఉండలేను అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో దీనివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైతే మనం న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయాలో మన బాడీ, వెన్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఆర్ బెనిఫిషియల్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు అవర్ గ్రోత్, ఇప్పుడు అదంతా మనం ప్యాసివ్గా సీక్ చేస్తున్నాం. సో దీనివల్ల కొత్తది నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, కొత్త రిలేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఈవెన్ పాత రిలేషన్స్ని నిలబెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఎవరైనా ఏదైనా చెప్తున్నా వినాలనిపించదు. టు ద పాయింట్ దట్ వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మనందరిలో కూడా ఎంతో కొంత ఈ ట్రైట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. ఇప్పుడు మనకి గివెన్ ఎ ఫ్రీ టైం ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్స్ వస్తుంటే మనల్ని మనము ఆ టెంప్టేషన్ని కట్టేసుకుని చూడకుండా ఉండడం అన్నది చాలా చాలా కష్టం. అలాంటిది చిన్నపిల్లలకి ఇట్ ఈస్ హ్యూజ్లీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు పేరెంట్స్లో నేను చూస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆల్దో యూ సిన్సియర్లీ వాంట్ టు ఎంగేజ్ దట్ చైల్డ్, యూ సిన్సియర్లీ వాంట్ టు ప్లే విత్ దట్ చైల్డ్, మీకు కూడా ఈ సోషల్ మీడియా అనేది చాలా పెద్ద డిస్ట్రాక్షన్. అంటే ఇట్ ఈస్ లైక్ వీళ్ళని తొందరగా ఈ వర్క్ చేపించేస్తే నా ఫోన్ నేను చూసుకోవచ్చు, కాసేపు నా ఓన్ టైంలో నేను ఉండొచ్చు అన్నట్టే ఈవెన్ పేరెంట్స్కి కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంది. వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పాయింట్. అండ్ ఎక్కడైతే చేంజ్ మనం పిల్లల్లో రావాలనుకుంటున్నామో, ఐ థింక్ ద ఫస్ట్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్ సైడ్. సో కిడ్స్ స్క్రీన్ టైం తగ్గించండి అని చెప్పేదానికన్నా ముందు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాట్ పేరెంట్స్ స్క్రీన్ టైం తగ్గించుకోండి. ఒకవేళ మీరు తగ్గించుకోలేమనుకుంటే అట్లీస్ట్ వాళ్ళు పడుకున్న తర్వాత యూ కెన్ డూ దట్. బట్ వాళ్ళతో ఉన్నప్పుడు ట్రై టు బీ maximum with them, at least 75 to 80% of the time, and be fully present. This is very important. చాలా సార్లు ఏమవుతుందంటే వీఆర్ విత్ దెమ్, వీఆర్ ట్రైంగ్ టు ప్లే విత్ దెమ్, బట్ మన మైండ్ అంతా ఇట్ ఈస్ ఆన్ అవర్ సోషల్ మీడియా ఆర్ ఇంకెవరితో అయినా మాట్లాడదామనో, లేకపోతే ఏదైనా టీవీ సీరియల్ చూద్దామనో, లేకపోతే దీస్ వెబ్ సిరీస్ విచ్ ఆర్ సో అడిక్టింగ్ ఇలాంటివి చూద్దామనో. ఈ మైండ్లో ఆర్ ఈ స్పేస్లో మనం ఉన్నప్పుడు మనం ఆ కిడ్తో నిజంగా అటాచ్ అవ్వలేము, కనెక్ట్ అవ్వలేము. సో ప్లీజ్ ఫ్రీ యువర్ మైండ్ ఫ్రమ్ ఆల్ దిస్ అండ్ దెన్ ట్రై టు ఎంగేజ్ ద కిడ్స్. వన్స్ you cut down your screen times and social media time etc., you will get enough time, at least quality time, to spend with your kids and you can see that change in them. కిడ్స్కి యాక్చువల్లీ సోషల్ మీడియా కన్నా కూడా పేరెంట్స్తో ఆడుకోవడం అనేది చాలా చాలా ఇష్టమైన వాట్ ఐ కెన్ సే లైక్ హాబీ అనుకోండి ఏదైనా. కానీ when they sense that they are not fully with you, when the parent is not fully with me while we are playing annappudu, this looks like a much better option to them and they'll go off from there. So దీని గురించి ఒకసారి ఆలోచించండి అందరూ పేరెంట్స్. అండ్ యూ కెన్ చెక్ ఆన్ ద నెట్ ఆల్సో. మీకు ఎంఆర్ఐ పిక్చర్స్లో కూడా వాళ్ళు క్లియర్గా డిపిక్ట్ చేశారు, లైక్ హై స్క్రీన్ టైమ్స్ వల్ల బ్రెయిన్లో ఏవైతే చేంజెస్ వస్తున్నాయో దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద చేంజెస్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ addiction cases. So let's not fall prey to this and let's try to have a good quality time with our kids. Let's all limit our screen time and social media time. Thank you.